నమస్తే, వెల్కమ్ టు రాజధాని రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణకు గడువు కొన్ని గంటల్లో ముగియనుంది. 30,000 ఎకరాలు సేకరించాలని భావించినా లక్ష్యానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. మార్చి 1 నుంచి భూసేకరణే అంటున్నారు అధికారులు. భూమిని సమీకరించినా సేకరించినా ఈ వ్యవహారంలో కీలక పాత్ర అంతా సిఆర్డీఏదే. రాజధాని నిర్మాణంతో పాటు తర్వాతి కాలంలోనూ అధికారం అంతా రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చేతుల్లోకే వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పాలనను పర్యవేక్షించేందుకు సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ సర్కార్. అయితే అసలు ఈ చట్టంలో ఏముంది, సిఆర్డీఏ స్వరూపమేంటో ఇవాల్టి రాజధాని రిపోర్ట్లో చూద్దాం. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ విజయవాడ కేంద్రంగా కొన్నేళ్లుగా ఉన్న విజిటిఎంకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని రూపకల్పన, పర్యవేక్షణ, నిధుల సమీకరణ, నిర్వహణ, సమన్వయం లాంటి అనేక బాధ్యతలతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ అథారిటీకి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది ఏపీ సర్కార్. ల్యాండ్ పూలింగ్, టౌన్ ప్లానింగ్ లాంటి అనేక అంశాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఏపీ కొత్త రాజధాని నిర్మాణంలో ప్రముఖంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది సిఆర్డీఏనే. ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? రానున్న 100 ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం దీనికోసం సిఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాజధాని నిర్మాణ, నిర్వహణ పూర్తి బాధ్యతలు సిఆర్డీఏకు అప్పగిస్తూ ప్రభుత్వం ఖరారు చేసిన విధి విధానాలను చట్టంలో పొందుపర్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్న రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ఆధ్వర్యంలోని కమిటీ పనిచేస్తోంది. విజిటిఎంకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బందిని పూర్తిగా సిఆర్డీఏకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే భూమిని అథారిటీ ద్వారా జారీ చేయనున్నారు. కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఈ ప్రక్రియని అథారిటీ తరపున టేకప్ చేయడానికి ఒక డిప్యూటీ కలెక్టర్ కానీ అంతకన్నా పై స్థాయి అధికారులను కానీ ప్రభుత్వం నియమిస్తుంది. వారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా టేకప్ చేస్తారు. అది ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఆర్డీఏ మరియు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్, ఈ ఇద్దరి మధ్య ఈ ప్రక్రియ లేకపోతే సంప్రదింపులు, ఈ అప్లికేషన్స్, తర్వాత కన్సెంట్ ఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ ఎక్కడైతే ఓనర్షిప్ ఎవరిది అన్నది నిర్ధారించడం, లేకపోతే డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని అతని పరిధిలో వచ్చేంత వరకు పరిష్కరించడం, ఒకవేళ ఏమన్నా అతని పరిధి దాటి ఉన్నట్లయితే సివిల్ కోర్టుకి రిఫర్ చేయడం అంతా కూడా ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ చేస్తారు. విజిటిఎం పరిధిలోని స్థానిక సంస్థల నియంత్రణ అధికారాలను రద్దు చేసిన ప్రభుత్వం వాటిని సిఆర్డీఏకు బదలాయించింది. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ హక్కులన్నీ సిఆర్డీఏకు కట్టబెట్టారు. సిఆర్డీఏ షెడ్యూల్లో పేర్కొన్నట్లు మొత్తం రాజధాని పరిధి 7,608 చదరపు కిలోమీటర్ల మేరకు ఉంటుందని, రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లలో ఉంటుందని సర్కారు ప్రకటించింది. సిఆర్డీఏ చట్టం ప్రకారం ఇకపై రాజధాని ప్రాంతానికి భూమిని సమీకరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలుంటాయని, భూ సమీకరణ కోసం ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామని సిఆర్డీఏ చెబుతోంది. సిఆర్డీఏ పరిధిని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రాజధాని తూళ్లూరులో పోలీస్ అవుట్ పోస్టులతో పాటు ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించింది హోంశాఖ. కోర్ క్యాపిటల్ ఏరియాలోని పోలీసు, రెవెన్యూ, విద్యుత్ లాంటి విభాగాలన్నీ సిఆర్డీఏ కమిషనర్కు నివేదించేలా చట్టాన్ని రూపొందించింది ఏపీ సర్కార్. రాజధాని పరిధిలో ఆస్తుల్ని కూడగట్టుకోవడం, పనులకు నిధులు కేటాయించడం లాంటి అధికారాలన్నీ సిఆర్డీఏవే. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే ఈ సంస్థలో మంత్రులు, అధికారులు, 4 నిపుణులు గుర్తింపుతో పాటు అనుభవం ఉన్న టౌన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు మరో 6 అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. రాజధాని కోసం మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పట్టణ సర్వీసుల్ని అభివృద్ధి చేసే బాధ్యతను సిఆర్డీఏదే. భూమి లేని కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇప్పుడు 2,500 రూపాయలు నెలకి అనౌన్స్ చేయడం జరిగింది 10 సంవత్సరాల వరకు. అదేవిధంగా మిగతా ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ ఫెసిలిటీస్ కానీ అవి కూడా ఇచ్చున్నారు. ప్రధానంగా భూమి లేని కుటుంబాలన్నింటికీ కూడా ఈ 2,500 రూపీస్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం కల్పించడం అథారిటీ ప్రధాన విధి.
తోళ్లూరుని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని శాఖలను సమన్వయపరుచుకొని సిఆర్డీఏ నిర్ణయాలు తీసుకుంటుంది. అథారిటీ కోసం 1000 కోట్లతో రాజధాని ప్రాంత అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా 250 కోట్ల రూపాయలు కేటాయించింది. అభివృద్ధి నిధిని నిర్వహించేందుకు ప్రత్యేక అధికారం సిఆర్డీఏకు కట్టబెట్టింది ప్రభుత్వం. ఆదాయం సమకూర్చుకోవడానికి ఖర్చు చేయడంతో పాటు బాండ్లు, షేర్ల ద్వారా నిధులను సమీకరించుకునే వెసులుబాటు సిఆర్డీఏకుంది. రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను అథారిటీ ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పులు, డిబెంచర్ల ద్వారా తెచ్చే నిధులను కూడా సిఆర్డీఏదే బాధ్యత. భూములు, భవనాలతో పాటు స్థిర, చర ఆస్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అధికారం సిఆర్డీఏకుంది. ప్రభుత్వ ఆస్తులను అద్దెకివ్వడం, ఆస్తుల అమ్మకాలు, యూజర్ ఛార్జీలు, ఈక్విటీ ద్వారా నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధుల్ని మౌలిక వసతుల కల్పన, పట్టణ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. చాలా దూరదృష్టితో సిఆర్డీఏ చట్టానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని పరిపాలన విషయంలో ఈ సంస్థకున్న అధికారాలు అపారం. నిధుల సమీకరణకు ప్రత్యేకంగా సెస్ విధించే అధికారం కూడా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకే దఖలుపడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో అభివృద్ధి చేసిన భూమిని అమ్ముకోవడం, సంస్థలకు కేటాయించే అధికారం సిఆర్డీఏకే ఉంది. దీని చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉండడంతో ఆయన కనుసన్నలోనే అంతా సాగనుంది. రాజధాని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి 3 సభ్యులతో అపీలు బోర్డు ఏర్పాటు చేసింది సిఆర్డీఏ చట్టం. జిల్లా జడ్జి హోదా కలిగిన వ్యక్తి ఈ బోర్డు అధ్యక్షుడు. భూ లావాదేవీలు, ఇతర సమస్యలపై అపీల్ బోర్డు తీసుకునే నిర్ణయమే అంతిమమని చెప్తోంది చట్టం. రాజధాని పాలన కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటైనట్లు కనిపిస్తూ ఉన్నా అదంతా కూడా ఏపీ సీఎం అధీనంలో ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిబంధనను చేర్చారా అనే సందేహం ఉంది. రాజధాని రిపోర్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.